హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్ చాప్టర్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హై వెయిటేజ్ చాప్టర్. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనము ఈరోజు 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇంపార్టెంట్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఆర్థో సెంటర్ ప్రాబ్లమ్స్. ఓకేనా. సో ఆర్థో సెంటర్ ప్రాబ్లమ్స్ మనకి 2 టైప్స్గా ఉన్నాయి. సో పాయింట్లో ఉన్నాయి అండ్ లైన్స్లో కూడా ఉన్నాయి. సో మనకి పాయింట్స్లో అయినా అడగచ్చు, లేదంటే లైన్స్లో అయినా అడగచ్చు. ఓకేనా. సో పాయింట్స్లో మనకు అది తెలిస్తే ఆటోమేటిక్గా మనం లైన్స్ యూజ్ చేసుకొని ఆర్థో సెంటర్ కండిషన్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. అంటే లైన్స్ని మనం పాయింట్స్గా కన్వర్ట్ చేసుకుంటే అక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్స్. సేమ్ దీంట్లో కూడా సేమ్ పాయింట్స్ అని ఇవ్వచ్చు, లైన్స్ అని ఇవ్వచ్చు. కాబట్టి మనం రెండిట్లోనూ ఇంపార్టెంట్ ప్రతి ప్రాబ్లం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అవే అడుగుతారని మనకు తెలియదు. కాబట్టి సో మీరు మెథడ్ నేర్చుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ కలిగేలా ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. ఓకేనా. సో మనకి దీంట్లో 2 థీరమ్స్ ఉన్నాయేమో. నెక్స్ట్ ఫోటో ఇమేజ్ థీరం. సో దీంట్లో ఫోటో ఇమేజ్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతాడు. ఒక్కోసారి ఓన్లీ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం, డిఫైన్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అని అడగచ్చు, లేదా డిఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ అయినా ఇలాగైనా అడగచ్చు. ఇఫ్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ పి ఆఫ్ x1 కామా y1 విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ సో మనకి ఇలాగ ఇచ్చేసి దీనైనా ప్రూవ్ చేయమనొచ్చు. ఓకేనా. సో మనకి ఎలా అడిగినా కూడా మనం రాసేటట్టు ఉండాలి. కాబట్టి ఇన్ కేస్ మనకి డిఫైన్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అంటే సో ఇదంతా మ్యాటర్ మనమే రాయాలి. ఓకేనా. సో దీనికి 2 మార్క్స్ ఉంటుంది. లేదు వాళ్ళు ఇదే ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా దీనికి 7 మార్క్స్ అయినా ఇవ్వచ్చు. అంటే మనకి దీన్ని 3 వేస్లో అడగచ్చు. ఫస్ట్ మెథడ్ డిఫైన్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అడగచ్చు. సెకండ్ థింగ్ ఏమంటే ఇలా అడుగుతాడు. వాళ్ళే క్వశ్చన్ ఇచ్చేసి మనకి ఫైన్ అని అడుగుతాడు. ఓకేనా. సో ఇలాగ అడిగితే డైరెక్ట్గా మనకి 7 మార్క్స్ వాళ్ళు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ థర్డ్ వే ఏమంటే మనకి సేమ్ మొత్తం అంతా ఇదే ఇచ్చేసి అండ్ విత్ దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం అటాచ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ అటాచ్ చేశాడంటే మనం దీన్ని ప్రూవ్ చేసినందుకు 5 మార్క్స్ ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ అడుగుతాడు కదా మనకి, ఎగ్జాంపుల్కి 2, టోటల్ 7 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా. సో 3 వేస్లో అడుగుతారు కాబట్టి మనం ఎలాగ ఇచ్చినా కూడా సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా. సో ఇది మా ఫోటో ఇమేజ్ థీరం. 2 నేర్చుకోవాలి, 2 రిలేటెడ్గానే ఉంటాయి అండ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. సో మనకి ఫూట్కి ఏమొస్తుంది ఇక్కడ, హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇమేజ్ థీరం, హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. సో దీనిలో 7 మార్క్స్ కాకుండా 2 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకేనా. సో మన 2 మార్క్స్ ఏమి ఇస్తాడంటే మనకి పాయింట్ ఇస్తాడు, లైన్ ఇస్తాడు. ఓకేనా. మనకి డైరెక్ట్గానే అడగచ్చు, క్వశ్చన్ ఇండైరెక్ట్గానే అడగచ్చు. ఓకేనా. మనకి పాయింట్ లైన్ ఉంది అంటే మన ఫూట్ కానీ ఇమేజ్ కానీ క్వశ్చన్ అడిగినట్టు. ఓకేనా. సో దీంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో అవి సపరేట్గా మనకి 2 మార్క్స్కైనా అడగచ్చు, లేదు అంటే 7 మార్క్స్కైనా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా నేర్చుకోండి ఇది. ఓకేనా. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఇది కూడా అడిగాడు అండ్ ఈజీ ప్రాబ్లమ్ ఆల్సో. ఓకేనా. సో ఇక్కడ ఏమో చూడండి, ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ ది లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్స్ ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కోసికెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. మనకి పీను క్యూ అనేటివి లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు. ఇక్కడ నుంచి ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్స్ అన్నాడు. సో మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. అయితే దెన్ ప్రూవ్ దట్ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా. సో మన 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. అయితే ఈ కండిషన్ని మనం ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. సో మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే వీ నో ద ఫార్ములా, ద లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ from the straight line ax plus by plus c is equal to 0 is, what is the formula? The length of the perpendicular from the point to the straight line అంటే సో మనకి ఫార్ములా ఏమొస్తుంది, we know that formula mod ax1 plus by1 plus c by root of a square plus b square. ఓకేనా. బట్
మనకి ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ మనకు అడిగినది ఏంటిమా, ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్. ఓకేనా. సో ఆరిజిన్ అన్నప్పుడు మనకి ఈ పాయింట్స్ ఉంటాయి కదా, x1 y1 వాల్యూస్ అని 0 అయిపోతాయి. ఓకేనా. సో x అండ్ y వాల్యూ 0 అయిపోతే రిమైనింగ్ మనకి ఏముంటుంది ఫార్ములా, ఇంకా mod c/√a² ప్లస్ b². సో మీరు 1bలో వచ్చేసి బట్టి కొట్టడం కన్నా మనం అర్థం చేసుకున్నామంటే మీకు ఈజీగా గుర్తుంటాయి ఫార్ములాస్, కన్ఫ్యూజ్ అవ్వరుమా. ఓకేనా. సో మీరు ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు ఇది నేర్చుకుంటారు, ఇది నేర్చుకుంటారు, బట్ డిఫరెన్స్ తెలియాలి, మనం ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలి, ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలి అని. ఓకేనా. సో ఫ్రమ్ పాయింట్ ఎనీ పాయింట్ 1, 2 అలాగే ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం. సో ఆ పాయింట్ అనేది 0 అయినప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం. రెండు ఫార్ములాస్ సేమ్, బట్ విత్ పాయింట్ వితౌట్ పాయింట్ ఉన్నప్పుడు ఇది డిఫరెన్స్. ఓకేనా. సో 1b లాగా చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు దీనికి ప్రూఫ్ చూద్దామా. ఓకేనా. సో మనకి ఇక్కడ లెట్ p అండ్ q రెండు లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి మనం సపరేట్గా దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటాం, సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ లెట్ p బి ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్. ఓకేనా. టు ది స్ట్రైట్ లైన్ మనం ఫార్ములా యాక్చువల్గా యూస్ చేస్తే మనకి ఆ స్ట్రైట్ లైన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది అందుకు మనం ఈ ఫామ్ రాస్తాను. నేను ఈ ఫార్ములా రాయకోకుండా మీరు డైరెక్ట్గా ఈ ఫామ్లో రాయొచ్చు. ఓకేనా. సో మీకు ఈ ఫామ్ ఐడియా ఉంటే ఫార్ములా డైరెక్ట్గా ఐడియా వచ్చేస్తుంది. మనకు ఆ స్ట్రైట్ లైన్ అనేది ax + by + c = 0 ఫామ్లో ఉంటుంది. బట్ గివెన్ లైన్ ఎలాగిచ్చాడు మనకు, x secant alpha + y cosecant alpha = a. బట్ ఇక్కడ మనకి =0 ఉంది కదమ్మా. సో అప్పుడు ప్లస్ ఏ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, -a. సో x secant alpha + y cosecant alpha - a = 0. ఓకేనా. సో మనకి ఇది ఈ ఫామ్లో ఉంది కదమ్మా. సో x కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ, a. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది, secant alpha. అంటే సో a = ఏమవుతుంది ఇక్కడ, secant alpha. అండ్ నెక్స్ట్ y కోఎఫిషియంట్ ఏముంది, b. b = cosecant alpha. అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఏముందమ్మా, c = -a. సో ఇలాగా మనం కంపేర్ చేసుకోవాలి లైన్తో. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే mod c వాల్యూ ఏముంది మనకి ఇక్కడ, -a/√a². ఏ వాల్యూ ఈస్ secant square alpha, ఏదైనా రాసుకోవచ్చు. secant square alpha ప్లస్ b² వాల్యూ ఇస్ cosecant square alpha. ఓకేనా. సో ఇప్పుడు secant alpha హోల్ స్క్వేర్ అన్నా secant square alpha అన్నా ఓకే కదమ్మా. సో రెండు సేమే కదా. సో ఇది ఫార్ములా. సో మనకి మోడ్యులస్లో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ప్లస్. సో a/√secant square alpha ఈజ్ నథింగ్ బట్ 1/cos² alpha ప్లస్ cosecant square alpha ఈజ్ నథింగ్ బట్ 1/sin² alpha. సో అందరికి తెలుసు కదమ్మా మనకి secant alpha అంటే secant alpha = 1/cos alpha. సో cosecant alpha అంటే 1/sin alpha. సో ఇవి రెండు మనకు ఫార్ములాస్. సో a/√, మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, sin² alpha ప్లస్ cos² alpha. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి sin² alpha. సో ఇక్కడ చూడండి మనకి ఎల్సిఎం ఏమవుతుంది, sin² alpha cos² alpha కదా. సో a/√1/sin² alpha cos² alpha లేకపోతే cos² alpha sin² alpha మనకి వాల్యూ ఏం చేంజ్ అవ్వదమ్మా కదా. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి sin² alpha. sin² alpha అనేది ఎలాగొస్తుంది, సో అందరికి తెలుసుమా, ఇవి బేసిక్సే, బట్ ఒకసారి చూద్దాం. sin² alpha cos² alpha మనం ఏ దానికైతే చేస్తున్నాం ఎల్సిఎం, ఇక్కడ ఏముందో ప్రోడక్ట్ అది రాసుకుంటాం, 1/cos² alpha ఇంటూ మనకి ఎల్సిఎం ఏదైతే ఉంటుందో ఇంటూ అది రాసుకుంటాం. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, ఇంకా sin² alpha. సిమిలర్లీ ఇది చేయండి, 1/sin² alpha చేస్తే మనకి ఏమవుతుంది, cos² alpha. ఓకేనా. సో ఇది సో a/√, we know that formula sin² alpha plus cos² alpha is equal to ఎంత మా వాల్యూ 1. we know that లోయర్ క్లాస్లో మనం స్టడీ చేసింటాం 1/, సో sin² alpha plus cos² alpha is equal to 1. సో 1/sin² alpha cos² alpha.
ఓకేనా. సో మనం ఈ రూట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి దీన్ని ఏం రాస్తున్నాము చూడండి ఒకసారి. ఏ బై రూట్ ఆఫ్ 1 బై సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా దీన్ని. 1 స్క్వేర్ అంటే 1 కదమ్మా. సో ఇలాగ హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను నేను. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది అంతే కదా. సో ఏ బై 1 బై సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. సో ఇది రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది మనకి. సో మనకి ఇది రెసిప్రోకల్ అయితే ఏమవుతుందమ్మా, ఏ ఇంటూ 1 బై సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా రెసిప్రోకల్ అయితే సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా బై 1. సో మనకి ఇక్కడ ఏమొచ్చేసింది, ఏ ఇంటూ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. ఓకేనా. సో ఇది వచ్చింది మనకి. సో మనం దాన్ని ఇంకా సాల్వ్ చేయాలి మా. సో ఇక్కడ చూడండి మా, మనకి ఏ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా వచ్చింది. సో మనం దీన్ని సాల్వ్ చేయడానికి మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 2. ఓకేనా. సో మనం ఖచ్చితంగా మల్టిప్లై చేసామంటే డివైడ్ చేయాలి కదమ్మా. సో ఏ బై 2 ఇంటూ 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. ఓకేనా. సో ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ఫార్ములా ఏంటి, ఫార్ములా సైన్ 2a కదా. సో మనం ఇక్కడ మన ఏలో యూజ్ చేసింటారమ్మా మీరు కదా. సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాజ్ ఏ. సో మనం ఇక్కడ ఏ పొజిషన్లో ఏముందంటే ఆల్ఫా. సో ఫార్ములా ఏమవుతుంది, 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా అంతేనా. సో ఇది మన ఫార్ములా. మనకి ఇక్కడ వచ్చినది ఏంటి, 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. సో దీని బదులు మనం ఏం యూజ్ చేసుకోవచ్చు, సైన్ 2 ఆల్ఫా అంటే ఏం రాసుకోవచ్చు, ఏ బై 2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా. ఇప్పుడు వరకు మనం ఫైండ్ అవుట్ చేసింది పీ వాల్యూ కదమ్మా. సో పీ ఇది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనుకున్నాం కదా. సో మన పీ వాల్యూ ఏమొచ్చింది, పీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 ఇంటూ సైన్ 2 ఆల్ఫా. బట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకేనా. సో నేను ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నామ్మా. సో అంటే ఇప్పుడు మనం పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే పీ స్క్వేర్ కదా ఇక్కడ ఉన్నది. సో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే ఏమవుతుంది మనకి, పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 4 ఇంటూ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా. సో మనకి ఏమొచ్చింది, పీ స్క్వేర్ వాల్యూ. ఓకేనా. సో పీ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ క్యూ స్క్వేర్. మనం పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ పీ స్క్వేర్ ఎలాగ ఫైండ్ అవుట్ చేసామో సిమిలర్లీ క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా. సో చూడండి, లెట్ క్యూ బీ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్. సెకండ్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కదా. సో ఎక్స్ కాజ్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. దీన్ని ఏం రాసుకున్నాం, ప్లస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఇట్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా, మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపేరింగ్ ది ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఆల్ఫా, బి ఈజ్ equal to minus a cos 2 alpha. Okay na. So substitute these values in this equation. So minus a cos 2 alpha by root of a value is and a value cos alpha. So cos square alpha plus next b value is minus sin alpha whole square. Okay na. Minus sin alpha whole square is nothing but sin square alpha. So modulus lo minus undi kabatti em avutundi, plus avutundi. So a cos 2 alpha by root of by cos square alpha plus sin square alpha. So we know that sin square alpha plus cos square alpha is equal to a value 1 already use chesam kada. So a cos 2 alpha by root 1 is equal to a cos 2 alpha. Root 1 is nothing but 1. సో మనకి ఇక్కడ క్యూ వాల్యూ ఏమొచ్చిందమ్మా, ఏ కాస్ 2 ఆల్ఫా. బట్ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాల్సింది, 4p స్క్వేర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పీ స్క్వేర్ వాల్యూ క్యూ స్క్వేర్ కదా. సో క్యూ స్క్వేర్ ఉంది కానీ మనకి ఇక్కడ క్యూ వచ్చింది కదా. సో స్క్వేరింగ్ అని బూత్ సైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా. సో దిస్ ఇస్ క్యూ స్క్వేర్ వాల్యూ. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎల్హెచ్ఎస్ 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into we know that p square value. So p square value is a square by 4 into sin square 2 alpha antena plus q square value is a square cos square 2 alpha. Okay na. So 4 let's cancel and remaining value is a square sin square 2 alpha plus a square cos
స్క్వేర్ 2 ఆల్ఫా. సో ఇక్కడ కామన్గా ఏ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు కదా. సో ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వి నో దట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అనేది ఏంటి మా ఆర్హెచ్ఎస్ కదా. సో 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 7 మార్క్స్. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుంది. బట్ మీరు పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే క్యూ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో వీటిలో ఫార్ములాస్ అని నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ అవుతాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.